నమస్తే టైటన్స్. కాలం గడిచే కొద్దీ అన్నీ మారిపోతూ ఉంటాయి, కానీ కొన్ని మాత్రం వందల సంవత్సరాలుగా ఏమీ మారలేదు. మనం కూడా వాటిని మార్చాలనుకోలేదు. మీరందరూ ఈరోజు ఇక్కడికి ఏ బండిలో వచ్చారో అది ఈ బండితో చూస్తే చాలా మోడర్న్ గా కనిపిస్తుంది. ఇది ఈ కాలపు ఫ్యాషన్ కూడా ఆ కాలంతో పోలిస్తే చాలా మారిపోయింది. ఈ రోజు మన ఇంట్లో యూజ్ చేసే ఫోన్స్ అన్ని ఇక్కడున్న ఈ ఫోన్ కన్నా చాలా విచిత్రంగా ఉన్నాయి. కానీ ఎన్ని మారినా వందల సంవత్సరాలుగా మారంది ఒకటి ఉంది. ఇప్పటికీ మనం రోజు దాన్ని ఉపయోగిస్తున్నాం. హాస్పిటల్స్ నుండి ఇంట్లో ఉండే ఫస్ట్ ఎయిడ్ కిట్ వరకు అదే పాత బ్యాండేజ్. కానీ 2025లో దీనికన్నా మంచిది మనకు దొరికిందంటే, గాయాన్ని వేగంగా మాన్పించే పరిష్కారం దొరికితే మీ బ్యాండేజ్ ని అప్గ్రేడ్ చేసుకోవడానికి ఇష్టపడతారా? తప్పకుండా, ఖచ్చితంగా. టైటన్స్, నా పేరు వివేక్ మిశ్రా. దీనికి పరిష్కారమే ఈ రోజు నేను మీ ముందు ప్రవేశపెట్టబోతున్నాను. అదే ఫైబ్రోహీల్. ఫైబర్ హీల్ ఈ ప్రపంచంలో సిల్క్ ప్రోటీన్ తో తయారు చేయబడ్డ ఒక బ్యాండేజ్ అండ్ వూండ్ సొల్యూషన్. ఫైబ్రోహీల్ లో ఉన్న సిల్క్ ప్రోటీన్ ఇంకా సిల్వర్ మామూలు బ్యాండేజ్ తో పోలిస్తే గాయాల్ని 50% మాన్పిస్తుంది. అంటే ఏ గాయం 15 నుంచి 20 రోజుల మధ్యన మానిపోతుందో అది 8 నుండి 10 రోజుల మధ్యలో మానుతుంది. సిజేరియన్ సెక్షన్స్, డయాబెటిక్ ఫుడ్ అల్సర్, బెడ్ సోర్స్, ఎలాంటి అబ్రేషన్స్ గాయాలైనా గానీ వీటన్నిటిలోనూ ఫైబ్రోహీల్ బ్యాండేజ్, స్ప్రే జెల్స్, సీట్ మెస్ ఫోమ్ పౌడర్ అన్ని ఎఫెక్టివ్ గా ఉంటాయి. దానికి కారణం దీని సెల్ఫ్ పొలిపరేషన్ ప్రాపర్టీ, మాయిశ్చర్ హోల్డింగ్ ప్రాపర్టీ. ఇవి గాయాల్ని త్వరగా మాన్పించడానికి సాయం చేస్తాయి. ఇది గాయాలకి అతుక్కుపోదు, ఇంకా సులభంగా తీసేయొచ్చు. దీని వల్ల పేషెంట్ సౌకర్యంగా ఫీల్ అవుతాడు. దీని రా మెటీరియల్స్ ని నేరుగా రైతుల దగ్గర నుంచి తీసుకుంటున్నాం. రైతులకు ఆదాయం చాలా రెట్లు పెరిగిపోతోంది. ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఎకనామిక్ మల్టీప్లేయర్ పొటెన్షియల్. ఇక్కడ హీలింగ్ టైం తగ్గుతుంది, పేషెంట్ మీద ఉన్న లోడ్, వాళ్ళ క్వాలిటీ లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది, వాళ్ళ ఆదాయం కూడా రెట్టింపు అవుతుంది. టైటన్స్, చాలా గర్వంగా ఇంకో విషయం మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ మధ్య పెహల్గామ్ లో అటాక్ జరిగినప్పుడు దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఆ సమయంలో నార్థన్ ఇంకా వెస్టర్న్ బోర్డర్స్ లో చాలా డిఫెన్స్ హాస్పిటల్స్ ఇంకా గవర్నమెంట్ హాస్పిటల్స్ లో భారీ మొత్తంలో ఫైబర్ హీల్ ప్రోడక్ట్ ని కొన్నారు. ఒక స్టార్ట్అప్ బ్రాండ్ పై వాళ్ళు నమ్మకం ఉంచారు. సో IAS కొలాబరేషన్ తో మేము ప్రొడక్ట్స్ ని డెవలప్ చేసాం. అది మాకు చాలా సంతోషకరమైన ప్రౌడ్ మూమెంట్ అనిపించింది. మేము దేశం కోసం సాయం చేయగలిగాం. మా ఇన్నోవేషన్ కోసం సపోర్టింగ్ కూడా దొరికింది. వెరీ గుడ్. ఇప్పుడు నా కళ ఇండియా ఈ ఇన్నోవేషన్ ద్వారా ఇండియాలోని గాయాలే కాదు, ప్రపంచంలోని గాయాల్ని మాన్పించాలి. సో ఇప్పుడు నా ఈ కళని నెరవేర్చడానికి మీరు నాకు అండగా నిలబడతారా? ఇది చాలా అద్భుతమైన ప్రోడక్ట్. అన్నిటికన్నా ముందు మనం ప్రొఫెసర్ గారిని అడిగి చూద్దాం. చాలా మంచి ఇన్నోవేషన్ ఇది. మీకు ఒరిజినల్ గా ఈ ఐడియా ఎక్కడి నుంచి వచ్చింది? సార్, నేను ఒక ఫార్మసీ గ్రాడ్యుయేట్, ఇంకా MBA కూడా చేశాను. ఈ ఐడియా నాకు నేను టాటా గ్రూప్ లో ఉన్నప్పుడు వచ్చింది. దంతరే అని ఒక చోటు ఉంది, రాయ్పూర్ కి 120 కిలోమీటర్లు. రైస్ సీడ్స్ బిజినెస్ ని లీడ్ చేస్తూ ఉన్నాను. అక్కడ ఒక పండును చూశాను, ఒక పిచ్చుగా దాన్ని పొడుస్తూ ఉంది. అక్కడున్న ఒక సేల్స్ కొలిగి నాకు చెప్పారు, దీంతో చీరలు తయారు చేస్తారు, కాస్ట్లీ పట్టు చీరలు అని. సో అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత మేము దాని గురించి కొంచెం రీసెర్చ్ చేసి చూసాం. టాప్ యూనివర్సిటీ అక్రాస్ ద వరల్డ్, IIT, మిషిగన్, అందరూ బాగా రీసెర్చ్ చేశారు, కానీ ఒక్క ప్రోడక్ట్ కూడా రాలేదు. అక్కడి నుండే దీని మీద నాకున్న ఆసక్తి బాగా పెరిగిపోయింది. ప్యారలరీ నా కో ఫౌండర్ అయిన బేరట్ టెండన్ సార్ ని నేను మీట్ అయ్యాను. మేమిద్దరం కలిసి 2014లో దీని మీద రీసెర్చ్ చేసాం. 2017లో కంపెనీ మొదలు పెట్టాం. దీని వెనక ఏ IP ఉంది? ఎటువంటి సర్టిఫికేషన్స్ ఉన్నాయి? వాలిడేషన్ ఏం చేశారు? సార్, మాది ISO 13485 కంప్లైంట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ లో వస్తుంది. అది డిజైన్ అండ్ క్వాలిటీకి సంబంధించిన సర్టిఫికేషన్. దాని ప్రకారమే మేము చేస్తున్నాం. దీని ట్రయల్స్ ని ఎయిమ్స్ ట్రోమా సెంటర్ ఢిల్లీలో చేస్తున్నాం. చాలా అద్భుతమైన ఫలితాలు వచ్చాయి. కాబట్టి ఆ నమ్మకంతోనే ఈ రోజు మేము ఇక్కడ దాకా వచ్చాం. ప్రస్తుతానికి మా దగ్గర 7 ప్యాటర్న్స్ ఉన్నాయి. రైట్ ఫార్మ్ మెటీరియల్, ఇంకా ఒక ప్యాటర్న్ ని మేము గ్లోబల్ మెటీరియల్ కూడా చేసాం.